హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషాశ్రీహరి. ఈరోజు ఈ వీడియోలో నేను సాల్మాన్ ఫిష్తో ఫ్రై చేస్తున్నాను అనమాట. ఈ రెసిపీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఫస్ట్ టైం ఎవరైనా కదా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ రెసిపీ. ఫస్ట్ సాల్మాన్ ఫిష్ని నేను ఉప్పు, పసుపు ఇంకా నిమ్మకాయ రసం వేసి చక్కగా నీట్గా కడిగి పెట్టుకున్నాను అనమాట. వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము. బాగా కడిగితే నీసు వాసన అనేది పోతుంది, టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. ఫస్ట్ క్లీనింగ్ బాగా చేసుకోవాలి. తల ముక్కలు కాకుండా మిగిలిన ముక్కలన్నిటిని కూడా వేసేసుకుంటున్నాను నేను ప్లేట్లో. ఈ చేపలో అసలు ముళ్ళు చాలా తక్కువ ఉంటుంది, పిల్లలకి పెట్టడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు దీనిలో ఫస్ట్ ముక్కలకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఉప్పు అనేది మనకి టేస్ట్కి తగినట్లు వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే 1 స్పూన్ వరకు వేస్తున్నాను. మనం టేస్ట్ మసాలా అంతా కలిపిన తర్వాత ఒకసారి చూసుకోవచ్చు ఉప్పు సరిపోయిందా లేదనేది. ఫస్ట్ అయితే లైట్గా వేసుకున్నాను, తర్వాత కొంచెం పసుపు వేస్తున్నాను, నెక్స్ట్ కారం వేస్తున్నాను. కారం వచ్చేసి ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు వేసాను. మన టేస్ట్కి తగినట్లు వేసుకోవడమే. మా చిన్నోడు పక్క నుండి ఏమేమి వేయాలని డైరెక్షన్స్ ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ కారం వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు వేస్తున్నాను. ఇప్పుడు ధనియా పౌడర్ వేస్తున్నాను. 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ కూడా ముక్కకి పట్టేలాగా స్లోగా కలుపుకోవాలి. అప్పుడే ముక్కలకి బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు దీనిలో 1 చెక్క వరకు నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ రసం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వేసి ఇది కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలన్నమాట. కలిపిన తర్వాత కొంచెం ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ అట్లా మ్యారినేట్ చేసుకుంటే మసాలా ముక్కలకి పట్టి ఫ్రై చేసినప్పుడు టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో కలిపేసిన తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. 20 నిమిషాల తర్వాత ఇప్పుడు మ్యారినేట్ అయిపోయినాయి చేప ముక్కలు బాగా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని నేను ఇక్కడ 2 గిన్నెల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. వేరుశనగ నూనె అయితే కనుక నూనె బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే పెట్టాలి, ఎందుకంటే నూనె వాసన వస్తూ ఉంటుంది అనమాట. సో నేను పల్లి నూనె యూజ్ చేశాను. ఇక్కడ నూనె బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ ఫ్లేము చక్కగా సిమ్లో పెట్టుకుని కొంచెం దగ్గరుండి వేయించుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముక్కలన్నిటినీ కూడా టర్న్ చేసేసుకోవాలి. ఎంత మంచి స్మెల్ వస్తుందో తిప్పుతుంటే, చాలా బాగుంటుంది అనమాట ఈ ఫిష్ టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. అటువైపు కూడా బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట. అంతే, ఎంతో టేస్టీగా సాల్మాన్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అలా నిమ్మకాయ పిండుకొని ఉల్లిపాయ నంచుకుంటూ తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.